నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. 6 ఏళ్ల లోపు పిల్లలు ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర సామాజిక మాధ్యమాలు కానీ వినియోగించడాన్ని ఆస్ట్రేలియాలో నిషేధించారు. కారణం ఏంటంటే అవి అప్పుడే ఎదుగుతున్నటువంటి యవన ప్రాయాల మీద, అంటే టీనేజ్ 16 ఇళ్ళంటే 13th దగ్గర నుంచి 13 ఇయర్స్ దగ్గర నుంచి 18 ఇయర్స్ వరకు, అంటే ఒక 5 ఏళ్ల పాటు టీనేజ్ ఉంటుంది. అందులో 16 ఏళ్ళు అంటే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఒక బాలుడి మీద కానీ బాలిక మీద కానీ ఈ అడోలసెన్స్ స్టేజ్ దాటిపోయే వాతావరణం, అంటే ఇంకొక 1-2 ఏళ్లలో దాటిపోయే వాతావరణంలో కొన్ని అంశాలు చాలా దృఢంగా మనసు మీద లేదా హృదయాల మీద బలపడిపోతాయి. అవే నిజం అనుకునే జీవితం అంటే అవే అనేటువంటి ఒక ఆలోచన ధోరణి వస్తుంది, ముఖ్యంగా లైంగిక అంశాలకు సంబంధించి. అందుకని ఇవన్నీ కొన్ని అధ్యయనాల తర్వాత ఆస్ట్రేలియా వాటిని ఆ టీనేజ్ పిల్లల్లో, ముఖ్యంగా 16 ఇయర్స్ లోపు పిల్లలకి ఇన్స్టా ఇతరత్ర సామాజిక మాధ్యమాలు వాడే అవకాశం లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తామని నారా లోకేష్ మన మానవ వనరుల శాఖ మంత్రి ప్రకటించారు. ఇది ప్రకటించిన తర్వాత నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలో ప్రసాదంపాడులో 16 ఏళ్ల అమ్మాయి పనిచేస్తుంది బట్టల కొట్లో. ఆవిడ కూచిపూడిలో ఇంకొక బాలుడికి ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యి ఏకంగా 16 ఏళ్ళు కూడా నిండలేదు వీళ్ళకి. దగ్గర ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు. అతనికి తెలియకుండానే అతని ఇంటికి వెళ్ళి కూర్చుంది. అమ్మాయి ఏంటి, ఎక్కడ ఆవిడ, ఏంటి అడ్రస్ అనేది ఆ పిల్లాడి తల్లిదండ్రులకి తెలియదు. ఆ పిల్లాడు ఏం చెప్పాలో తెలియక పిచ్చి పెట్టినటువంటి పరిస్థితి, అయోమయంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఆమె కోసం వెతుకుతున్న ఆమె తల్లిదండ్రులు కలవటం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఆ మధ్య ఒకసారి 15 ఏళ్ళ లోపు పిల్లలు లేచిపోయి హైదరాబాద్లో ఇంటి కోసం వెతికారు.